ఇప్పుడు నేను ఎవరన్నా ఇక్కడ ఎవరన్నా ఒకళ్ళు కొట్టాను అనుకోండి, వాడిని ఎందుకు కొట్టుంటాను? వాడు నన్ను ఏదో చేయబట్టి కొట్టుంటాను కదా. కొట్టేసింది అని వేస్తారు. అసలు ఆ అమ్మాయి ఎందుకు అతను కొట్టాల్సి వచ్చింది, వాడేం చేశాడు, ఆ కోణం ఆలోచించారు. ఇవన్నీ పక్కన పెడితే నేను సీసీబీకి వెళ్ళినప్పుడు జూన్ 3కి వెళ్ళానండి. అదే రోజు నన్ను అరెస్ట్ చేశారు. ఆ రోజు నా టెస్టులు తీశారు గవర్నమెంట్ హాస్పిటల్లో. ముందు మీడియా వాళ్ళు ఎవరు లేరు. టెస్టులు చేసి బయటకు వచ్చేటప్పుడు మీడియా వాళ్ళు వచ్చారు. ఓకే, వచ్చినప్పుడు నేను గబగబా మీడియా వాళ్ళు నాకు అండగా ఉంటారని గబగబా వచ్చి, నాకు టెస్టులు ఇప్పుడే తీస్తున్నారు, ఈ టెస్టులు రావడానికి 15 రోజులు పడుతుంది, మీరు పాజిటివ్ వచ్చిందని ఎలా వేస్తారు అని నేను కొంచెం గట్టిగా ఆవేదనతో గట్టిగా మాట్లాడాను. అప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నా నోరు మూయిపోయింది. నేను ఇట్లా ఆవిడ చేతిని ఇట్లా గెంటి, కావాలంటే మళ్ళీ క్లిప్పింగ్ చూసుకోండి, ఆవిడని ఇట్లా గెంటి నేను మీతో మాట్లాడినప్పుడు అవును కదా, ఆల్రెడీ టెస్టులు ఉండుంటే ఇప్పుడు మళ్ళీ ఎందుకు చేపిస్తున్నారు అని మీరందరూ ఒక్కసారి ఆలోచించి మీరు అదే క్వశ్చన్ రేజ్ చేసి ఉండుంటే ఈరోజు న్యాయం ఇంకొకలా జరుగుండేదేమో నా పక్షాన.